వీకెండ్ ట్రేడింగ్ డే వీకెండ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ప్రస్తుతం మిక్స్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్టీఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా 9 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతుంది. 5446 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ నైట్ జాబ్ డేటా యుఎస్ మార్కెట్స్ లో జాబ్స్ డేటా వీక్ గా వస్తుంది. ఇవాళ ఇన్ఫాక్ట్ ఈ డేటా వెలువడనుంది. జాబ్స్ డేటా వీక్ గా ఉంటుంది అన్న అంచనాలతో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. సో ఇదే ట్రెండ్ ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో వీక్నెస్ కారణం అవుతుంది. మన మార్కెట్స్ కూడా ఇవాళ బహుశా ఫ్లాట్ గా ప్రారంభమై ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్ మూవ్మెంట్స్ అనుగుణంగా ప్రవర్తిస్తాయని అనుకోవచ్చు, కదులుతాయని అనుకోవచ్చు. సో నిన్నటి ట్రేడింగ్ ఒకసారి గమనిస్తే ఇండియన్ మార్కెట్స్ నిన్న ఇతర ఏషియన్ మార్కెట్స్ ను అండర్ పెర్ఫార్మ్ చేశాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అమ్మకాలు భారీగా జరగడం గమనించాం. అయితే సెక్టర్ రొటేషన్ లో భాగంగా షిప్పింగ్ రియాలిటీ స్టాక్స్ లో భారీ లాభాలు గమనించాం. ప్రత్యేకించి షిప్పింగ్ స్టాక్స్ లో చాలా రోజుల తర్వాత షిప్పింగ్ స్టాక్స్ నిన్న ర్యాలీ కావడం గమనించాం. ఎస్ఆర్ షిప్పింగ్ ర్యాలీని లీడ్ చేసినట్లుగా ఆల్మోస్ట్ 20% లాభంతో ముగిసింది. అలాగే మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పిపావర్ షిప్ యార్డ్, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా చాలా యాక్టివ్ గా ట్రేడ్ అయ్యి, వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యి, అలాగే లాభాలతో కూడా ముగిశాయి. సో అయితే ఇండిసెస్ ప్రవర్తనలో మాత్రం మనం గతంలో అనుకున్నట్లుగానే ఎటువంటి మార్పు ఉండడం లేదు. ఇండిసెస్ చాలా నేరో రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే స్పెసిఫిక్ స్టాక్స్ లో ప్రైసెస్ లో మార్పులు ఒడిదుడుకులు మాత్రం కొనసాగుతున్నాయి. ఇదే ట్రెండ్ బహుశా మరికొంతకాలం మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో గమనించే అవకాశం ఉంటుంది. సో ఐటీ స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ స్టాక్స్ నిన్న కూడా మనం టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో గమనించాం, లాభపడటం గమనించాం. అలాగే ఇవాల్టి రిజల్ట్స్ డేటా ఒకసారి గమనిస్తే నాల్కో, పవర్ గ్రిడ్ ఈ రెండు కంపెనీల రిజల్ట్స్ ఇవాళ వెలువడనున్నాయి. సో స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో పవర్ గ్రిడ్ ను, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను, జైన్ ఇరిగేషన్ ను, అలాగే పార్శ్వనాథ్ డెవలపర్స్ ఇటువంటి స్టాక్స్ లో న్యూస్ డ్రివెన్ మూవ్మెంట్స్ మనం గమనించవచ్చు. సో మరోవైపు ఎఫ్ఐఎస్ మాత్రం ఇంకా బయింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. మూవ్మెంట్ హైబిటా స్టాక్స్ లో మూవ్మెంట్స్ కు ఎఫ్ఐఎస్ బయింగ్ కూడా కొంత కారణంగా చెప్పుకోవచ్చు. నేను కూడా రియాలిటీ స్టాక్స్ స్ట్రాంగ్ ట్రేడ్ కూడా గమనించాం. యూనిటెక్ లాంటి స్టాక్స్ లో భారీ లాభాలు మనం గమనించాం. సో మిగిలిన అంశాలపై మాట్లాడటానికి మనతో ప్రస్తుతం అనలిస్ట్ కుటుంబరావు గారు అలాగే సుందర్ గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, ఇవాళ కూడా సేమ్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇండిసెస్ నేరో రేంజ్ లో మూవ్ కావడం, అలాగే స్టాక్స్ లో మాత్రం స్పెసిఫిక్ స్టాక్స్ లో మాత్రం యాక్షన్ కొనసాగడం. ఇది మనం వారం స్టార్టింగ్ లోనే ఇండికేట్ చేసామండి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది, ఎక్కువగా రేంజ్ బౌండ్ ఉండి విత్ స్లైట్ అప్వర్డ్ బయాస్ ఉంటుందని చెప్పేసి. ఇది నాట్ ఓన్లీ ఐసోలేటెడ్ మన మార్కెట్ కి, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా డెఫినెట్లీ ఇట్లానే బిహేవ్ చేస్తున్నాయి. యూఎస్ మార్కెట్ కూడా మనం చూసాం, గత 2 రోజుల నుంచి కూడా ఇట్లానే రేంజ్ బౌండ్ యాక్టివిటీ డిస్ప్లే చేయటం. ఎందుకంటే ఫ్రెష్ న్యూస్ ఫ్లో అంటూ లేదు గ్లోబల్లీ, ఓన్లీ కంట్రీ స్పెసిఫిక్ న్యూస్ ఫ్లో ఉంది. లైక్ యూఎస్ కి ఇప్పుడు జాబ్ డాటా ఏదైతే ఉందో కనుక దానిపైన హైట్ అండ్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ చైనాకు వస్తే కనుక చైనా కూడా అలా బ్యాంక్స్ కి స్ట్రెస్ టెస్ట్ అంటూ పెడుతున్నారు అనమాట. దే విల్ బి మోర్ స్ట్రిక్ట్ దాన్ ఈవెన్ యూరోపియన్ బ్యాంక్ స్ట్రెస్ టెస్ట్ అంటున్నారు. కాబట్టి ఇలా కంట్రీ స్పెసిఫిక్ ఇష్యూస్ తోటి మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి అక్రాస్ ద గ్లోబ్. మన దగ్గర ఈ రేంజ్ డెఫినెట్లీ ఇంకో 1-2 days కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉంది. బట్ F&O డేటా చూస్తూ ఉంటే క్లియర్లీ ఇంకా మార్కెట్ అప్వర్డ్ ట్రెండ్ రెస్యూమ్ చేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే 5500 కాల్, 5600 కాల్లో హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది. నిన్న మార్కెట్స్ వీక్ అయ్యేటప్పుడు కూడా నిఫ్టీ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నది. 7 points డిస్కౌంట్ మార్నింగ్ ఏదైతే కనుక ఉందో అది ఎండ్ ఆఫ్ ది డేకి 10 points ప్రీమియం అయింది. మోర్ ఓవర్ పుట్ కాల్ రేషియో కూడా 1.34 నుంచి 1.38 జంప్ అయింది. అంటే క్లియర్లీ ఫ్రెష్ షార్ట్స్ కాస్త బిల్డప్ అవుతాయి. 5480 లెవెల్ క్రాస్ అవ్వలేదు నిఫ్టీ. కాబట్టి అనదర్ 100 to 150 points డిక్లైన్ ఉండొచ్చు ఈ లెవెల్ దగ్గర నుంచి అని చెప్పి కొంతమంది షార్ట్ సెల్లర్స్ పొజిషన్స్ బిల్డప్ చేస్తున్నారు. బట్ వన్స్ 5460, 5480 ఆ బ్యాండ్ కనుక క్రాస్ అయితే కనుక నిఫ్టీ షార్ప్ 120 to 150 points నిఫ్టీ అప్వర్డ్ ట్రెండ్ రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. డౌన్ సైడ్ మాత్రం షార్ట్ టర్మ్ పొజిషన్స్ కి క్రూషియల్ లెవెల్ టు వాచ్ 5420 షార్ట్ టర్మ్ సపోర్ట్ అనమాట. 5420 కింద 5380, 5360 బ్యాండ్ లో మేజర్ సపోర్ట్ వస్తుందని అంటాను. ఇండివిజువల్స్ మాత్రం ట్రేడర్స్ కూడా డెఫినెట్లీ ఇండివిజువల్ స్టాక్స్ లోనే ట్రేడ్ చేయమని చెప్పేసి చెప్తాను. స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ క్విక్ గా సెక్టార్స్ రొటేట్ అవుతున్నాయి. ఫస్ట్ బ్యాంకింగ్, తర్వాత ఐటీ, తర్వాత నిన్న షిప్పింగ్ అట్లా అనమాట. మేబీ నెక్స్ట్ ఛాన్స్ రియాలిటీకి ఉందని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇండికేషన్స్ కూడా యూనిటెక్ కానీ, డిఎల్ఎఫ్, అదర్ రియాలిటీ స్టాక్స్ లో పొజిషన్ బిల్డప్ చేస్తాం.
ఓకే అండి. అలాగే మీరు ఎటువంటి స్టాక్స్ లో మూవ్మెంట్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇండిసెస్ ని పక్కన పెట్టండి కొద్దిసేపు. ఓకే, మార్కెట్ ఓవరాల్ ఓకే, ఫస్ట్ ఇండెక్స్ తీసుకొస్తాను. మార్కెట్ ఓవరాల్ చూస్తే కొంచెం కీలక పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. అంతక్రితం వారం 5-4 పైన క్లోజ్ అయింది. పోయిన వారం చూస్తే కనుక 5-4 కిందే క్లోజ్ అయింది. ఈ వారం మూడో వారం డెఫినెట్ గా 5-4 పైన క్లోజ్ అవ్వకపోతే మటుకు మార్కెట్ కొంచెం మైనర్ కరెక్షన్ లో వచ్చే అవకాశం ఉంది. స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక నా ఉద్దేశంలో ఎంఎల్ఎల్ ఒకటి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. షిప్పింగ్ స్టాక్ లో ఇప్పుడే కొంచెం లాంగ్ కన్సాలిడేషన్ అయిన తర్వాత కొంచెం బ్రేక్అవుట్ వస్తుంది. అలాగే బ్యాంక్స్ కూడా చూస్తే కనుక సెంట్రల్ బ్యాంక్ కూడా పాజిటివ్ గా అయింది. సో ఓవరాల్ గా బ్యాంకింగ్స్ కూడా లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఫార్మా కూడా లాస్ట్ 1 వీక్ చూస్తే మార్కెట్ కొంచెం పెరిగిన మటుకు ఫార్మాలో కొంచెం కరెక్షన్ చూస్తాం. డెఫినెట్ గా నా ఉద్దేశంలో ఇంకొక 5% ఫార్మా దిగితే కనుక ఫార్మా మంచి పెరుగుతుంది. సో బ్యాంక్స్, ఫార్మా అలాగే షిప్పింగ్ లో కూడా స్పెసిఫిక్ గా ఎంఎల్ఏ కూడా బాగుంటుంది ఉద్దేశం. సో ఓవరాల్ గా మార్కెట్ ఇవాళ కీలకం. 5440 కింద దిగితే మటుకు ఇంటర్నేటెడ్ షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎంబడి 20 పాయింట్స్ 30 పాయింట్స్ తోటి ఎంబడి 54 దగ్గర కవర్ చేయడం బెటర్. సో 54 పైన నిలబడాలి, లేదంటే కనుక కరెక్షన్ వచ్చే అవకాశం మార్కెట్ లో కనిపిస్తుంది. ఓకే అండి. సో శ్రీనివాస్ రాయచూర్ నుంచి ఒక కాలర్ లైన్ ఉన్నారు. శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి శ్రీనివాస్. సార్ జైడస్ వెల్ నుంచి అడగాలి అనుకుంటున్నాను. జైడస్ క్యాడిలా అండి? జైడస్ వెల్నెస్. జైడస్ వెల్నెస్, ఓకే. అవునండి సో బై చేశారండి, ఏ ప్రైస్ లో బై చేశారు ఇది? సార్ 320 బై చేశానండి. అడ్జస్ట్ చేస్తూ ఓకే టెక్నికల్ ఎట్లా ఉంటుంది చూద్దాం. ఓకే ఒకటండి, క్యాడిలా గ్రూప్ కి చెందిన కంపెనీ అండ్ బై అండ్ లార్జ్ వెరీ హాట్ సెగ్మెంట్ లో ఉందన్నమాట. ఎందుకంటే లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో కనుక ఫార్మాలో దాన్ని క్యాటర్ చేసే కంపెనీ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫండమెంటల్లీ మాత్రం యాజ్ ఆఫ్ నో యూ కెన్ హోల్డ్ ఆన్ విత్ ఈ స్టాక్ అనమాట. అండ్ ఎవ్రీ డిక్లైన్ లో ఇంకా యాడ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఓకే అండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి జైడస్ వెల్నెస్ స్టాక్ ను. ప్రశాంత్ హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. ప్రశాంత్ గారు హలో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కేసీపీ లిమిటెడ్ గురించి అడుగుదామని కాల్ చేశానండి. కుటుంబరావు గారి నుంచి. కేసీపీ ఏ ప్రైస్ లో బై చేశారు మీరు? నేను 200 రూపీస్ లో బై చేశానండి. నాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి, 3 to 4 years. అది పీక్ ప్రైస్ లాస్ట్ బుల్ లో 800 దాకా వెళ్ళింది కదా, అది లేదు ఛాన్స్ ఏమైనా ఉందా? నేను 3-4 years హోల్డ్ చేయగలను. కుటుంబరావు గారు ఓకే ఒక్కటండి, స్టాక్ మాత్రం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు రిజల్ట్స్ కూడా అనమాట. సిమెంట్ డివిజన్ మళ్ళీ బ్యాడ్ గా పెర్ఫార్మ్ చేయడం తోటి కాస్త వీకిష్ గా కూడా వచ్చినాయి అనమాట రిజల్ట్స్. బట్ కంపెనీ ఏంటంటే వాళ్ళ ఎసెట్స్ ని మానిటైజ్ చేయడానికి చూస్తున్నారు. లైక్ చాలా వరకు ఓపెన్ స్పేసెస్ ఎక్కడైతే చెన్నైలోను కానీ హైదరాబాద్ లో ఇట్లా ఉన్న స్పేసెస్ అన్నింటిలో కూడా హాస్పిటాలిటీ సెగ్మెంట్ కి డైవర్సిఫై అవుతున్నారు, అంటే హోటల్స్ కి ఇట్లా అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంజనీరింగ్ డివిజన్ ఎట్ సమ్ పాయింట్ డిమర్జ్ అవుతుందని చెప్పేసి అని అంటున్నారు. అయితే కనుక డెఫినెట్లీ వాల్యూ ఉంటుంది. ఎసెట్స్ వైజ్ కంపెనీ చాలా అండర్ ప్రైజ్ అని చెప్పేసి కరెంట్ లెవెల్లో అనుకోవచ్చు. బట్ లాస్ట్ బుల్ రన్ లో వచ్చిన ప్రైస్ వస్తుందా అనేది మాత్రం డౌట్ఫుల్లేనండి. ఎందుకంటే ఆ టైం అప్పుడు ఇంటిగ్రేటెడ్ కంపెనీస్ కి హైప్ ఎక్కువ ఉండింది అనమాట. ఇప్పుడు అట్లా ఉండకపోవచ్చు. మేబీ స్టాక్ మాత్రం నెక్స్ట్ 2 quarters లో రీబౌండ్ అయితే కనుక పెర్ఫార్మెన్స్ అప్ టు 360 వరకు 400 వరకు ర్యాలీ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎక్కడికి దేనికైనా షిఫ్ట్ అవ్వమని మీరు సజెస్ట్ చేస్తారు కేసీపీ నుంచి? అంటే ఒక్కటే డైవర్సిఫైడ్ ఎసెట్ రిచ్ కంపెనీ కాబట్టి అట్ సమ్ పాయింట్ వాల్యూ వస్తుంది, హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. ఓకే అండి. సో కేసీపీ 285 మీ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 40% అప్రిసియేషన్ కనిపిస్తుంది. బట్ యూ కెన్ స్టిల్ హోల్డ్ దిస్ స్టాక్ అని రికమెండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి మాచర్ల నుంచి లైన్ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు సార్. వసంత్ గారు నమస్తే అండి. కుటుంబరావు గారు నమస్తే సార్. నమస్కారం. ఆర్డీఐ అగ్రో ఫండమెంటల్ గురించి కొంచెం చెప్పండి సార్. 10 షేర్లు కొన్నాము. ఏ రేట్లో అండి? ఏ రేట్లో బై చేశారు? 33 రూపాయలు కొన్నాం సార్. యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడు? ఓకే అండి. కమ్ రైట్స్ లో తీసుకున్నారా మీరు? ఏ సార్? క్యాష్ లేదు సార్. ఓకే అండి. ఓకే. ఆర్యా అగ్రో 33 లో బై చేశారు. యాక్చువల్గా మీరు ఎక్స్ రైట్స్ లో హై ప్రైస్ లో కొన్నారండి అది. ఎందుకంటే స్టాక్ కమ్ రైట్స్ రికమెండ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఎక్స్ రైట్స్ అయిందో ఇమీడియట్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ ఒకసారి అమ్మమ్మని క్లియర్ గా అడ్వైజ్ ఇచ్చాం అనమాట. రైట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఆ రైట్స్ స్టాక్స్ హోల్డ్ చేయండి అని. ఇప్పుడు చూసాం క్లియర్ గా రైట్స్ స్టాక్ మార్కెట్ లోకి రావటం ఇమీడియట్ గా సెల్లింగ్ ప్రెషర్ ఎట్లా ఉందనేది. స్టాక్ డెఫినెట్లీ కొంచెం వీకిష్ గానే ఉందండి. అండ్ బిలో 21-22 లెవెల్స్ స్టాక్ చాలా ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి స్టాగ్నెంట్ కూడా కావచ్చు అండి. ఒకసారి మైనర్ ర్యాలీ వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అయిపోండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్. హలో హలో. హలో సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానండి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. నాకు కుటుంబంలో నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నాకు ఆవియా గ్లోబల్ కనెక్ట్ అమ్మేయచ్చా? నెక్స్ట్ కాస్టియా సిమెంట్ అది కూడా అమ్మేయచ్చా? దాని గురించి చెప్పండి సార్.